నాయుడుపేటలోని ఏఎల్సీఎం హైస్కూల్ ఆవరణంలో ట్రినిటీ హాస్పిటల్ యాజమాన్యం ఆర్థిక సహాయంతో రోటరీ క్లబ్ వారు నాయుడుపేట మండలంలోని క్రిస్టియన్స్ కమ్యూనిటీకి శవపేటిక అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నాగురయ్య, నేటి వరకు నాయుడుపేట మండలంలో క్రిస్టియన్స్ కమ్యూనిటీకి శవపేటిక లేదని, నాయుడుపేట మండలంలోని అన్ని చర్చి ఫాస్టర్స్ విజ్ఞాపన మేరకు ఈ శవపేటిక ఇవ్వడం జరిగిందని అన్నారు. నాయుడుపేట చర్చి ఫాదర్లు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నాగురయ్యకి మరియు రోటరీ క్లబ్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా రామయ్య అనే 35 సంవత్సరాల వికలాంగునకు వారి కుటుంబం పోషణార్థం తోపుడు బండి అర్థించగా కొనుగోలు చేసుకుంటూ సిరి ఫర్నిచర్ యజమాని రోటరీ క్లబ్ సెక్రటరీ బొట్ట సుబ్రహ్మణ్యం, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మరియు సభ్యుల ఆధ్వర్యంలో బండి కొనుగోలుకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్స్ కమ్యూనిటీకి సంబంధించిన సభ్యులు, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. నేను ఒకసారి ఎల్యూఎఫ్ చర్చ్ దగ్గరికి నా స్థలం ఉంటే స్థలం చూడటానికి పోతే మన సోదరులు ఒక 6-7 మంది సార్ రండి సార్ లోపల రండి సార్ పిలిచారు. సరిపోయాం. అప్పుడు వాళ్ళు సార్ మాకు ఫ్రీజర్ బాక్స్ లేదు అంటే ఆ ఎల్యూఎఫ్ చర్చ్ ఫాదర్ చనిపోయిన రోజున వాళ్ళు ఆ రోజు ఫ్రీజర్ బాక్స్ మన దీనికి దొరకలేదంట. విచిత్రం ఏంటంటే నాయుడుపేటలో ముస్లిమ్స్కి ఉంది, హిందూస్కి ఫ్రీజర్ బాక్స్ ఉన్నాయి. మన కమ్యూనిటీకి, క్రైస్తవ కమ్యూనిటీకి ఫ్రీజర్ బాక్స్ లేదు. సరే ఇది ఇస్తే కమ్యూనిటీకి అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. వెయిట్ బాక్సెస్ కొన్ని వచ్చి ఉన్నాయి, లైట్ వెయిట్. అంటే ఇప్పుడు అందరూ అపార్ట్మెంట్స్లో పై పోర్షన్లో ఉన్నారు, కింద నుంచి పైకి వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి లైట్ వెయిట్ బాక్సులు వచ్చి ఉన్నాయి. కాబట్టి అటువంటి పైకి వెళ్తే అది కూడా 50,000 to 60,000 వస్తాయి చెన్నైలో. కాబట్టి అటువంటివి ఎవరైనా స్పాన్సర్ చేసి క్రైస్తవ సమాజానికి సహకరించాల్సిందిగా రోటరీ క్లబ్ ద్వారా నేను ప్రార్థిస్తున్నాను. సమాజానికి సేవా కార్యక్రమాలుగా భావించి కాబట్టి దాన్ని ఉపయోగించుకునే దాంట్లో మీరు మెలకువలను పాటించాలని, దానికి ఒక మంచి స్థానాన్ని మీరు ఉంచుకొని దాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలని చెప్పని రాబోయే దినాల్లో మీరు చేస్తున్న సేవలంతా వింటున్న తర్వాత ఈ మెడికల్ క్యాంపులని, మెడిసిన్స్ అని, తర్వాత విద్యా వ్యాప్తి కోసం ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళందరికీ దోహదపడడం వండర్ఫుల్, ఎక్సలెంట్ అంతే. సో యేసు ప్రభువే మీలో ఉండి ఈ కార్యక్రమాలు చేయిస్తున్నాడని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. వారు మంచి మనసుతో ఇచ్చారు, వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.